మనకు తెలిసి అమెరికాలో రెండే పార్టీలు ఉంటాయి, రిపబ్లికన్లు, డెమోక్రాట్లు. అయితే టెస్లా అధినేత, ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అమెరికాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మస్క్ తన మనసులో మాట చెప్పేశారు. మరి మస్క్ అధ్యక్షతన అమెరికాలో కొత్త పార్టీ పుట్టబోతుందా? దానికి రంగం సిద్ధమవుతోందా? ఆ డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందా అన్న చర్చ జరుగుతోంది. మస్క్ పోస్ట్ కి జనం నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. మస్క్ ఇదే ట్వీట్ చేశాడు, అమెరికాలో కొత్త పార్టీ కావాలని మీరు అనుకుంటున్నారా అని. దాదాపు 6 కోట్ల మంది ఈ ట్వీట్ కి రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎస్ అంటూ పోస్ట్ చేశారు 81% మంది, నో అంటున్నారు 19% మంది. సో అమెరికాలో మస్క్ కొత్త పార్టీ పెడతారా? అమెరికాలో మస్క్ చేసిన పోస్ట్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. నయా పొలిటికల్ పార్టీ గురించి మస్క్ పోస్ట్ తో, ఆయన మనసులో మాటతో అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు కలకలం రేగుతోంది. మస్క్ రాజకీయ పార్టీ పెడతారా? అది నిజమేనా? అలా జరగబోతోందా అని అమెరికాలో జనం చర్చించుకుంటున్నారు. ట్రంప్ తో విభేదాల నేపథ్యంలో ప్రభుత్వ సర్వీస్ నుంచి, రిపబ్లికన్ పార్టీ నుంచి ఎలాన్ మస్క్ బయటకు వచ్చేశారు. అసలు పార్టీ పెట్టడం కోసమే మస్క్ ట్రంప్ కి దూరంగా జరిగారా? ఈ నేపథ్యంలో అసలు అమెరికాలో ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అమెరికాలో ప్రధానంగా ఉన్నవి 2 పార్టీలు, ఒకటి రిపబ్లికన్ పార్టీ, ఇంకోటి డెమోక్రటిక్ పార్టీ. థర్డ్ ప్లేస్ లో లిబర్టేరియన్ పార్టీ కూడా ఉంది. అయితే అమెరికాలో మొత్తం 200కు పైగా రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ 2 పార్టీలకే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం ఉంది. సో దేశవ్యాప్తంగా పార్టీ పెట్టడానికి మస్క్ సిద్ధమవుతున్నారా? ప్రెసిడెంట్ అవ్వాలనే ఆశ మస్క్ లో ఉందా? ట్రంప్ తో ఉంటే మసక బారిపోతారేమోనన్న భయం ఆయనకు పట్టుకుందా? కొత్త పార్టీ పెట్టడానికి ఆయన ఈ ట్వీట్ తో సిగ్నల్స్ ఇస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది అమెరికాలో. అమెరికాలో ట్రంప్ 2వసారి అధ్యక్షుడయ్యారు. ఎవరికైనా 2 సార్లు మాత్రమే అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. 3వసారి మళ్ళీ ట్రంప్ వచ్చే ఛాన్సే ఉండదు. సో డొనాల్డ్ ట్రంప్ కి 3వసారి అధ్యక్షుడయ్యే అవకాశం లేదు. మరోవైపు మస్క్ కి చాలా రోజులుగా అమెరికా ప్రెసిడెంట్ కావాలని చాలా ఆశలున్నాయి. ఇక ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ క్యాండిడేట్ మస్క్ అని చాలా రోజుల నుంచి ఒక టాక్ అయితే నడుస్తోంది. అయితే ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తో గనక అంటకాగితే తన అధ్యక్ష ఆశలు గల్లంతవుతాయని ట్రంప్ కి, రిపబ్లికన్లకి మస్క్ దూరంగా జరిగారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇక అమెరికాలో ప్రధానంగా ఉన్నవి 2 పార్టీలు కావడంతో కొత్త పార్టీలతో లక్ పరీక్షించుకోవడానికి మస్క్ సిద్ధమవుతున్నారని కూడా అనుకుంటున్నారు.